గురుగారు భయం కానీ, కొన్ని శత్రు బాధలు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో మనిషిని ఏదో ఒక రకంగా వెంటాడుతూనే ఉంటాయి. ఏదో ఒక పరిస్థితుల్లో. అవునమ్మా. దానికోసం మార్గాల్ని వెతుకుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో కూడా ఎవరో ఒకరు ఏదో విధంగా బాధపడుతుంది. నరదోషాన్ని, శత్రు బాధలు, చాతబడులు కూడా జరుగుతున్నాయి గురుగారు. ఏంటి వీటన్నిటికీ కూడా మాకు ఒక మార్గం కావాలి, మంచి ఉపశమనం కావాలి, రిజల్ట్స్ ఉండాలి అంటే ఏం చెప్తారు? ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం అంటాం మనం. అవును గురుగారు. ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా రక్షించేటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. అయితే ప్రధానంగా వీటిలో మనం కొన్ని తెలుసుకోవాలి. ఈ బాణామతి, చేతబడి, చిల్లంగి ఇటువంటి అనేక రకాలుగా కొంతమంది ఎదుగుతుంటే ఓర్వలేక ప్రయోగాలు చేస్తారు కొంతమంది. ఇటువంటి వాటి నుంచి పూర్తిగా బయటికి రావాలి అంటే ఆంజనేయ స్వామి వారికి కొన్ని ఆరాధనలు చాలా అవసరం. అది ఎలా అన్నప్పుడు రేపు 18వ తారీఖు శనివారం పంచమి ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏ 18 గురుగారు? జూలై 18. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి పర్వదినం. ఓకే గురుగారు. ఆ రోజు నాడు మామూలుగా ఆ రోజును పురస్కరించుకొని మేము కాటేదాన్లో ఉన్నటువంటి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. అక్కడ ప్రతీది అంటే ఆంజనేయ స్వామి వారు వృద్ధ వానర రూపం అంటే ముసలిగా ఉన్నటువంటి కోతి రూపంలో అప్పుడప్పుడు వచ్చి అక్కడ తిరిగి వెళ్తూ ఉంటారు. ఆ దేవాలయ ప్రాంగణానికి ఆయన క్షేత్రపాలకుడు అనేటువంటిది ఒక పేరుంది. ఎవరికైనా గాలి ధూళి అదేనా పట్టి నానా ఇబ్బందులు పడుతున్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, ఏదో ఆత్మలు పట్టినట్టుగా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అరుస్తున్నారు అనేటువంటి వాళ్ళని ఆంజనేయ స్వామి వారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అందులోంచి వాళ్ళకి బయటపడిపోతున్నారు అనేటువంటిది అక్కడ ఉంది. అక్కడ ఉండేటువంటి వారికి కూడా కొంతమందికి వృద్ధవానర రూపమునందు అంటే కోతి మామూలుగా అందులోని కాస్త విశేషంగా ఉండేటువంటి ఆకృతిలో దర్శనం ఇచ్చారని చెప్పి చాలా మంది అక్కడ ఆ స్వామి వారికి ప్రత్యేకంగా శతకలశాభిషేకం ఆ రోజు. శతకలశాభిషేకం పానకంతో బెల్లం పానకం, మిరియాలు బెల్లము దంచి ఆ పానకంతో శతకలశాభిషేకం స్వామివారికి.